is a beautiful depiction of good karma. You know, guys, a family had always believed in the power of good karma. One day, they decided to adopt an orphan girl who had lost her parents at a very tender age. Yes, and despite their own struggles, they still welcomed the girl into their family with open arms. Really? What might have happened next of the gratitude and help shown by the family? और क्या हो सकता है पूर्वी? Whenever we help others, we are dealing in the positive karma, and so the family definitely might have received the help back. True, Manas. Good deeds like gratitude, forgiveness, and respect always creates a powerful force for positive transformation in everyone's life. Dear spectators, to depict this in our next program, hold your breath for a mesmerizing theatre display of grade 5 EF Head Section students on positive karma. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చల్లి. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చల్లి. చిన్న చిన్న కుటీలోనే స్వర్గముందిరే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలందుకు, అరే ప్రేమ ఉంటే చాలు నంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చల్లి. అన్నా డబ్బులు. ఆ పాపను చూసి చలించిపోయిన తల్లిదండ్రులు తనను ఒక మంచి అనాథాశ్రమంలో చేర్పించారు. అలాంటి అనాథ పిల్లలు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అన్నా ఆకలి.
లేవండి. ఆగండి, నేను మా మేడంని పిలుస్తాను. మీరు బిల్లు కట్టనవసరం లేదు. నేను ఎవరో కాదు, మీరు నన్ను చిన్నప్పుడు చదివించిన అమ్మాయిని. అందుకే మీరు బిల్లు కట్టనవసరం లేదు. అవునా, నేను గుర్తుపట్టలేకపోయానమ్మా. మన దేశంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇలాంటి వాళ్ళని వీలైనంత వరకు హెల్ప్ చేస్తారని మా చిన్న విజ్ఞప్తి. మనం చేసిన మంచే మనకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. అదే కర్మ.